శివుడు మరియు పార్వతీల కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హిందువులు ఎంతో గౌరవించే దేవుడు. ఆయన్ని కార్తికేయ, షణ్ముఖ, సుబ్రహ్మణ్యుడు, షాదనన, గుహ, సెందిల్, శరవణ, కుమారస్వామి, స్కంద ఇలాంటివి ఎన్నో పేర్లతో పిలుస్తారు. అయితే భారతదేశంలో ఆయన 6 ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. మురుగన్ నెమలిపై స్వారీ చేసి యుద్ధంలో విల్లు పట్టుకుంటాడు. తన బ్రహ్మచారి కాలంలో మురుగన్ను కుమారస్వామి అంటారు. కుమార అంటే బ్రహ్మచారి, స్వామి అంటే దేవుడు అని అర్థం. అయితే మురుగన్కి 2 భార్యలు. పురాణాల ప్రకారం మురుగన్ 2 దేవతల్ని వివాహం చేసుకున్నాడు. మొదటిది దేవసేన, దేవయాని లేదా దైవనై అని కూడా పిలుస్తారు. ఇంద్రుని కుమార్తె మరియు అతని 2వ భార్య వల్లి. ఆమె వల్లి మొక్క యొక్క తినదగిన దుంపల్ని సేకరిస్తున్నప్పుడు తవ్విన గోతిలో కనిపించింది. ఆమె ఒక గిరిజన అధిపతి కుమార్తె. మురుగన్ యొక్క 2 భార్యలు దేవసేన మరియు వల్లి క్రియాశక్తి మరియు ఇచ్ఛాశక్తిని సూచిస్తారు. అంటే వరుసగా చర్య యొక్క శక్తి మరియు సంకల్ప శక్తి. అయితే మురుగన్ జ్ఞానశక్తిని సూచిస్తారు. ఆమె గత జన్మలో వల్లి మరియు ఆమె సోదరి దేవసేన విష్ణు కుమార్తెలు మరియు వారిద్దరూ మురుగన్ భార్యలుగా మారడానికి అనేక తపస్సులు చేశారు. ఆయన వారి ముందు ప్రత్యక్షమై వారి తదుపరి జన్మలో వివాహం యొక్క వరం ఇచ్చారు. మురుగన్ తన నిజాయితీ గల భక్తుల ప్రార్థనలు నెరవేర్చుతాడు మరియు వారిద్దరినీ వివాహం చేసుకోవడం ద్వారా మొత్తం ప్రపంచానికి భక్తి శ్రద్ధని ప్రదర్శించాడు. వేదాలు సూచించిన ఒక సాధారణ అధికారిక ఆధ్యాత్మిక మార్గం ఉంది మరియు మరొక మార్గం యాంత్రిక లాంఛనాలను పక్కన పెట్టి భగవంతుని పట్ల శక్తివంతమైన భావాలు మరియు భావోద్వేగాలతో కూడిన అసాధారణ మార్గం. దేవసేన మరియు వల్లి ఈ 2 రకాల పరమాత్మ పట్ల భక్తిని సూచిస్తాయి. వల్లి ఆధ్యాత్మిక మార్గాన్ని తీసుకున్న చోట దేవసేన భావోద్వేగాలు మరియు అభిరుచి యొక్క మార్గాన్ని ఎంచుకుంది. మురుగన్కి దేవసేనతో అతని వివాహం ఎలా జరిగిందో చూద్దాం. దేవసేన రాక్షసులను జయించిన తర్వాత ఇంద్రుడు ఆమెని మురుగన్కు బహుమతిగా ఇచ్చాడు. దేవసేన తన పూర్వజన్మలో దేవతల రాజు విష్ణు కుమార్తె. ఆమెను మురుగన్కి ఇచ్చి వివాహం చేయడానికి ఆమె కూడా కఠినమైన తపస్సు చేసింది. దేవసేనతో వివాహం అత్యంత సనాతన పద్ధతిలో జరిగింది మరియు దీన్ని వైదిక రకం వివాహంగా వర్ణించారు. ఆమె కథ మహాభారతంలోని వనపర్వంలో చెప్పబడింది. ఇప్పుడు మురుగన్కి వల్లితో వివాహం ఎలా అయిందో చూద్దాం. మరోవైపు మురుగన్ ప్రేమాయణం మరియు వెడ్డర్లు లేదా కురవర్లు అని పిలువబడే ప్రజల తెగ అధిపతి నంబిరాజా కుమార్తె వల్లితో అతని కలయిక కథ. ఒక దేవుడి 2వ వివాహం గురించిన అన్ని తమిళ పురాణాల్లో అతి ముఖ్యమైంది. ఆమె పూర్వజన్మలో వల్లి విష్ణు కుమార్తె మరియు ఆమె మురుగన్ని వివాహం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేసింది. వల్లి అజ్ఞానం ముసుగులో ఉన్న జీవుణ్ణి లేదా ఆత్మని సూచిస్తుంది. గురు నారదుడి మార్గదర్శకత్వంలో అజ్ఞానం ముసుగు చిరిగిపోతుంది మరియు ఆత్మ విముక్తి లేదా మోక్షం వైపు పయనిస్తుంది. ఇది వల్లి మరియు మురుగన్ వివాహం ద్వారా ప్రాతినిధ్యం వహించే సంకేత ఆలోచన. ఇది అసాధారణ రీతిలో జరిగింది మరియు దీన్ని గంధర్వ లేదా పైశాచ రకమైన వివాహాలుగా వర్ణించారు. భగవంతుడు వల్లిని పొలాల్లో చూసి అందమైన గిరిజన వేటగాడి రూపాన్ని ధరించాడు. అధిపతి వస్తున్నందున ఆమె అతన్ని వెళ్ళమని కోరింది. అధిపతి వెళ్లిపోయిన తర్వాత అతను తిరిగి వేటగాడి రూపంలోకి మారి వల్లికి ప్రేమను ప్రతిపాదించాడు. కానీ ఆమె నిరాకరించింది. ఆ తర్వాత అతను వృద్ధుడిగా మారిపోయాడు. అతను వల్లిని ఆహారం అడిగాడు మరియు ఆమె అతనికి జొన్నపిండి మరియు తేనె మిశ్రమాన్ని ఇచ్చింది. ఆమె అతనికి నీరు కూడా ఇచ్చింది. దానికి ప్రభువు సరదాగా ఆమె తన సహచరుడి దాహాన్ని కూడా తీర్చగలడని వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్య ఆమె కోపం తెప్పించింది. కాబట్టి ప్రభు తన సోదరుడు గణేశుని సహాయం కోరాడు. గణేశుడు అడవి ఏనుగుగా కనిపించాడు మరియు ఏనుగును చూసిన తర్వాత వల్లి ఆమెను రక్షించమని వేడుకుంటూ వృద్ధుడి వద్దకు తిరిగి పరిగెత్తింది. ఆమె తన వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తేనే ఆమెను రక్షించమని మురుగన్ భగవంతుడు ప్రతిపాదించాడు. క్షణంలో ఆమె అంగీకరించింది మరియు ప్రభు తన నిజస్వరూపాన్ని వెల్లడించాడు. అప్పుడే తన ప్రియమైన ప్రభువు తనతోనే ఉన్నాడని వల్లి గ్రహించింది. ఆమె తల్లిదండ్రుల సమక్షంలో మురుగన్ తన నిజమైన దైవిక రూపాన్ని స్వీకరించాడు. ఆశ్చర్యపోయిన వేటగాళ్లు అతన్ని పూజించి తెగ ఆచారం ప్రకారం వివాహం చేసుకోవడానికి కుగ్రామానికి రమ్మని వేడుకున్నారు. ఈ విధంగా గ్రామం మొత్తం సంతోషించింది.
ఆ యువజంట పులి చర్మంపై కూర్చుంది. వల్లి తండ్రి నంపి వల్లి చేతిని మురుగన్ చేతిలో ఉంచి వారి వివాహం చేసుకున్నట్లు ప్రకటించాడు. ఆ సమయంలో దేవతలు గాల్లో కనిపించి అందరినీ ఆశీర్వదించారు. అప్పుడు నంపి విందును అర్పించారు. పుష్కలంగా తేనె, జొన్నపిండి మరియు అడవి పండ్లతో తిరుత్తణిలో కొద్దిసేపు గడిపిన తర్వాత మురుగన్ మరియు వల్లి స్కందగిరికి తిరిగి వచ్చారు. అక్కడ వారిని దేవసేన స్వాగతించింది. ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మారారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.